హలో బ్రేకింగ్ చూస్తున్నాం. అధికార బీఆర్ఎస్ లో టికెట్ల గందరగోళం నెలకొంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలు అనుచర వర్గాలు మీటింగ్లో పెడుతూ టికెట్ల ఇష్యూపై కాకపడుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీఆర్ఎస్ లో అసమ్మతి గలం వినిపిస్తుంది. ఎమ్మెల్యే హరిప్రియకు కాకుండా ఇతరులకు టికెట్ ఇవ్వాలని మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు నివాసంలో పలువురు నేతలు మీట్ అయ్యారు. ఇల్లందు నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హరిప్రియకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని, కొత్త వారికి టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. అధికార బీఆర్ఎస్ లో టికెట్ల గందరగోళం నెలకొంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలు అనుచర వర్గాలు మీటింగ్లు పెడుతూ టికెట్ల ఇష్యూపై కాకపట్టిస్తున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బీఆర్ఎస్ లో అసమ్మతి గలం వినిపిస్తుంది. ఎమ్మెల్యే హరిప్రియకు కాకుండా ఇతరులకు టికెట్ ఇవ్వాలని మున్సిపల్ చైర్పర్సన్ వెంకటేశ్వరరావు నివాసంలో పలువురు నేతలు మీట్ అయ్యారు. ఇల్లందు నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హరిప్రియకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని, కొత్త వారికి టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలే సుప్రీం తర్వాత పూర్తి అధికారం ఇచ్చిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి యొక్క సంక్షేమ పథకాల నుంచి ప్రజలందరూ కూడా అన్ని ఎన్నికల్లో పట్టడం కట్టడం జరిగింది. కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి భర్త కానీ కార్యకర్తల్ని ప్రజాప్రతినిధులను సమన్వయం చేయడంలో విఫలమై పార్టీని చిన్నాభిన్నం చేసి ఇలా పార్టీకి ప్రజలు ఈసరించుకునే పరిస్థితిలో పార్టీ పడిపోతూ ఉంది. ఇప్పటికైనా మీ ద్వారా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ గారిని కోరేది ఏంటంటే ఈ ప్రాంతంలో ప్రజల్ని కానీ ఓటర్లను కానీ ప్రజాప్రతినిధులను కానీ పూర్తి సర్వే చేసి వారి అభిప్రాయాలు తీసుకొని అభ్యర్థిని సెలక్షన్ చేయాలని చెప్పి మేము కోరుతాం.